ఈ యొక్క సీజన్ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరవుతున్నారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ లో తెలియజేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి. ఫైనల్లీ 15th వీక్ లోకి అయితే సీజన్ 9 ఎంటర్ అయిపోయింది. ఇంకొక 5 days లో ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్స్ చేసుకుని గెలిపించండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళ 5గురు వాళ్ళ యొక్క బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళము అది ఫీల్ అయ్యాము. అండ్ పర్సనల్ గా ఇమ్ము చెప్పేది అయితే బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే జబర్దస్త్ లాంటి షోలో టీమ్ లీడర్ గా చేసుకుంటూ అక్కడంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని దాన్ని వదిలేసి దీనికి వస్తానంటే చాలా ఆలోచనలు చేశాడు మనోడు. నాకు కూడా ఫోన్ చేసి అన్న వెళ్ళొచ్చా అది ఇది అంటే హ్యాపీగా రారా, బిగ్ బాస్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ, కెరీర్ పరంగా గ్రోత్ కి చాలా హెల్ప్ అవుద్ది అని చెప్పి అనుకున్నాం. దాని తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మీరు అందరూ చూస్తానే ఉన్నారు ఎంత బాగా ఎంటర్టైన్ చేశాడు. అండ్ నెక్స్ట్ సంజన గారు ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి పర్లేదులే నేను ఉన్నానులే అని చెప్పొచ్చారు. కానీ ఆవిడ మాత్రం విల్ పవర్ తో నేను ఉంటానని స్ట్రాంగ్ గా నమ్మి హౌస్ లోకి వచ్చి 15th వీక్ వరకు ఉన్నారు. ఆవిడ ఆల్రెడీ చెప్పారు, మీరు వింటే కనుక నేను వాంటెడ్ ఆ ప్రాంక్స్ ఈ ప్రాంక్స్ చేశాను, ఏదో ఒకటి నేను ఒక యూనిక్ గా ఉండాలని చెప్పిన ఆలోచన ఫస్ట్ నుంచి అన్నారు. అలాగే ఉన్నారు. అలా ఉండటం వల్ల ఈ రోజు 15th వీక్ వరకు ఉన్నారు. ఫస్ట్ లో ఎవరు సంజన గారిని 2-3 వీక్స్ కంటే ఎవరు ఉండరు అనుకున్నారు. కట్ చేస్తే 15th వీక్ కళ్యాణ్ పడాలా కూడా ఫస్ట్ 2-3 వీక్స్ ఏం ఆడుతున్నాడు, ఏమి లేదు, ఈయన ఎందుకున్నాడు, అనవసరంగా ఉన్నాడు అన్న మనిషి ఈ రోజు విన్నర్ మెటీరియల్ అయ్యాడు. అండ్ డెమోన్ పవన్ కూడా ఏం మాట్లాడతలేదు ఇతను, అసలు ఏంటబ్బా అది ఇది అనుకున్నారు. కట్ చేస్తే మనోడు కూడా రేస్ లో ఉన్నాడు. అండ్ ఫైనల్ గా తనూజ గారు ఫస్ట్ నుండి హాట్ టాపిక్ బిగ్ బాస్ కి. అండ్ అలాగే సస్టైన్ అవుతూ కంటిన్యూ అవుతూ వచ్చి ఈ రోజు కూడా విన్నర్ రేస్ లో ఉన్నారు. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి. నెక్స్ట్ గేమ్ సరదాగా ఆడేసుకున్నారు. అండ్ ఫన్ యాంగిల్ ఆ లాస్ట్ వీక్ 1 వీక్ ఎంజాయ్ చేస్తారండి హౌస్ లో, అంతే.